జనగామ జిల్లా బీజేపీ అధ్యక్షులు ఆరుట్ల దశమంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశానికి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కర్ర శ్రీనివాస్ రెడ్డి హాజరై ముందు తన పేరును నమోదు చేసుకుని సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పాపారావు, కేవీఎల్ఎన్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, ఊడుగుల రమేష్ మరియు జిల్లా పదాధికారులు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. జనగామ జిల్లా కార్యవర్గం ప్రోత్సహించుకొని స్టేషన్ కార్పొరేట్ చేయడం జరిగింది. ఈ మీటింగ్లో పార్టీ బలోపేతం చేయాలి, రాబోయే 2023లో పార్టీని గెలిపించాలనే ఉద్దేశంతో మొన్ననే 3 రోజుల కిందనే రాష్ట్ర కార్యవర్గం జరిగింది. దాంతో కంటిన్యూగానే జిల్లా కార్యవర్గం జరుగుతుంది. దీని తర్వాత మళ్ళీ మండల స్థాయిలో కార్యవర్గం జరుగుతుంటుంది. దీనికి రాబోయే భారతీయ జనతా పార్టీ రాబోయే రోజులలో ఎట్లా గెలవాలి, శక్తి కేంద్రాలు ఎలా మనం బలోపేతం చేసుకోవాలి, బూత్ స్థాయిలో మనం ఎలా ఓటర్ల దగ్గరికి వెళ్ళాలి, కొత్త ఓటర్లు ఎలా నమోదు చేయాలనే దాని మీద ముఖ్య అంశాలు ఈరోజు మనం చర్చించడం జరిగింది. ఫస్ట్ సెషన్లో. సెకండ్ సెషన్లో గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి హామీలు ఇచ్చి ఈరోజు తప్పించుకొని చెప్పిన పథకాలు అమలు చేయకుండా, డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా, దళిత బంధు అని చెప్పి దళిత బంధు ఇవ్వకుండా, గతంలో మునుగోడులో గెలవడానికి ఒక నక్కజిత్తుల ప్లాన్ వేసి సిపిఎం తోటి సిద్ధాంతాలు పక్క పెట్టి వాళ్ళతో ఎట్లయితే ఓట్లు వేయించుకొని గెలిచారో ఆడ దత్త తీసుకున్న గ్రామాలను గాలికి వదిలేసి ఇలాంటి వాటి మీద ఈరోజు చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే రోజులలో ఖచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలిపే లక్ష్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు కూడా రేపు నుంచి 5వ పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నారు. పాదయాత్రలో ముఖ్యంగా గత 8 సంవత్సరాల నుంచి నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద మనం తెలంగాణ సాధించుకున్నాం. ఎంతోమంది ప్రాణ బలిదానం చేసుకున్నారు. వారందరి ఆశయాల మేరకు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పరిపాలించట్లేదు. దాన్ని ప్రజలలో తీసుకుపోతూ రాబోయే రోజులలో టీఆర్ఎస్ పార్టీ ఇలాంటి మోసాలు ఇంకా చేస్తుందని చెప్తూ రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే తెలంగాణకు నిధులు, నియామకాలు ఏ బేస్ మీద మనం తెలంగాణ సాధించుకున్నామో అది భారతీయ జనతా పార్టీ సాధ్యమవుతుంది. బంగారు తెలంగాణ చేసే ఈ దమ్ము, ధైర్యం భారతీయ జనతా పార్టీకి ఉంది. డబుల్ ఇంజన్ సర్కారు తెస్తేనే ఈరోజు తెలంగాణకు న్యాయం చేసినట్టు జరుగుతుందనే ఒక ఉద్దేశాన్ని ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు కూడా గ్రౌండ్ స్థాయిలో తీసుకుపోవడానికి 5వ పాదయాత్ర కూడా స్టార్ట్ చేయడం జరిగింది. పాదయాత్రలో ముఖ్యంగా